ఈ ఇరాన్తో అమెరికా శాంతి ఒప్పందానికి సంబంధించిన మరిన్ని వివరాలు అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు మేడిశెట్టి కళ్యాణ్ అడిగి తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్కారం అండి. ఈ శాంతి ఒప్పందంతో ప్రపంచ దేశాలకు ఎలాంటి ఊరట లభించనుంది? మొట్టమొదటిగా అయితే కనుక ఎప్పటి నుంచో దాదాపుగా మూడు నెలలుగా నిలిచిపోయిన స్ట్రైట్ ఆఫ్ హార్మజ్ దగ్గర ఉన్న రాకపోకలు మళ్ళీ మొదలయ్యే అవకాశం ఉంది. అలాగే ముఖ్యంగా అమెరికాకి చాలా అనుబంధంగా ఉంటున్న సౌత్ కొరియా, జపాన్, కొంతవరకు భారతదేశం సంబంధించిన చమురు ధరలు కొంతవరకు తగ్గే అవకాశం ఉంది. అలాగే స్పిల్ ఓవర్ ఎఫెక్ట్ లో భాగంగా ఫెర్టిలైజర్స్ కానీ, న్యాచురల్ గ్యాస్ కానీ, ఎల్ఎన్జీ కానీ ఈ సప్లైస్ అన్ని కూడా కొంచెం కొంతవరకు అంటే ఒక్క అర్ధరాత్రిలో మనకి మార్పు చెందకపోయినా సరే నెమ్మదిగా కొంతవరకు ఒక నార్మల్ దశకు వచ్చే అవకాశం కనిపిస్తుంది సార్. మరొక అంశం ఏంటంటే ఇప్పటి వరకు ఈ యొక్క ఆర్థిక సంక్షోభం వల్ల చాలా రంగాలు, ముఖ్యంగా హోటల్ రంగాలు కానీ లేకపోతే ఈ రిఫైనరీ సెక్టార్స్ లో కానీ మళ్ళీ ఎంప్లాయ్మెంట్ కూడా నార్మల్ స్థాయికి వచ్చే అవకాశం కనిపిస్తుంది. మూడవది చాలా ముఖ్యమైనది ఏంటంటే ఈ శాంతి ఒప్పందం ఒక రీజనల్ స్టెబిలిటీ, గల్ఫ్ దేశాల మధ్య ఉన్న ఒక అనిశ్చితి మొత్తాన్ని పోగొట్టేసి కొంతవరకు నార్మలైజేషన్ పద్ధతులకు వెళ్లే అవకాశం కనిపిస్తుంది సార్. సరే, ఈ ముగింపుతో అమెరికా నెగ్గినట్ట లేక ఇరాన్ పై అమెరికా పై చేయి సాధించినట్ట లేకుంటే ఇరాన్ నెగ్గినట్ట సార్? ఎట్టి పరిస్థితుల్లో చూడకూడదు సార్ మనం. ఎందుకంటే అంతర్జాతీయ వ్యవహారంలో పర్మనెంట్ మిత్రులు శత్రులు ఉండరు, అలాగే పర్మనెంట్ గెలుపు ఓటమి ఉండదు. అమెరికా నష్టపోతుందనే అంశాన్ని అమెరికా గమనించుకుందని నా అభిప్రాయం. అలాగే ఎక్కువ కాలం యుద్ధం చేయడం వల్ల ఇరాన్ కు వచ్చే నష్టం లేదని నేను ముందు నుంచి కూడా చెప్పాను. మన ఇంటర్వ్యూస్ లో కూడా చాలా స్పష్టంగా అదే విషయాలు చెప్పాను. ఎక్కువ కాలం యుద్ధం జరిగితే అమెరికాకే నష్టం ఉంటుంది. ఎందుకంటే ఇరాన్ గత కొన్ని సంవత్సరాలుగా ఇలాగే ఉంది. ఇరాన్ ఇప్పుడు కొత్తగా తోడు కోల్పోయేది లేదు. అంటే ఉదాహరణకి వర్తక రంగంలో ఇరాన్ కి చైనానే సపోర్ట్ ఉంది, ఇప్పటికీ అలాగే ఉంది కూడా. అయితే అమెరికా ఇబ్బంది పడడం వల్ల నష్టపోయింది మాత్రం అమెరికా అనుబంధ దేశాలు అనేది నా అభిప్రాయం. మరొకటి, ఇద్దరు కూడా శాంతి కోరుకుంది. ముఖ్యమైన కారణం ఏంటంటే రీజనల్ స్టెబిలిటీ ఒకటి కనిపిస్తుంది. రెండు, డొనాల్డ్ ట్రంప్ కూడా అమెరికాలో ఇప్పుడు మిడ్ టర్మ్ ఎలక్షన్స్ రాబోతున్నాయి. సో అది ఒక మనం కారణంగా చెప్పుకోవచ్చు. రెండోది ఏంటంటే చైనాతో జరిగిన ఇటీవల చర్చల్లో కూడా ఈ అంశంపైనే మనకి కొంత చర్చలు జరిగినట్టుగా కనిపిస్తుంది. ఎందుకంటే ఈ రెండు దేశాల్లో కూడా చమురు అనేది ఈ రోజున ఎంత విలువైంది అనేది మనం కొత్తగా చెప్పుకోవటం లేదు. సో రెండు దేశాలకి ఎంతో ఉపయోగమైన చమురు దిగుమతులతో పాటుగా రవాణా మార్గం ఆగిపోవడం అనేది ఈ షిప్పింగ్ ఇండస్ట్రీస్ లేదా ట్రాన్స్పోర్ట్ ఇండస్ట్రీస్ అన్ని కూడా అమెరికా దేశాలకు సంబంధించి కూడా ఎక్కువగా ఉన్నాయి. వారు కూడా ఎక్కువగా ఇబ్బంది పడడం అనేది మనం గమనించవచ్చు. తర్వాత ఒక చాలా సెన్సిటివ్ ఇష్యూ ఏంటి అంటే కనుక డొనాల్డ్ ట్రంప్ ఈ దీర్ఘకాలికంగా యుద్ధం చేయడం వల్ల అమెరికన్ సిటిజన్స్ ఎక్కువగా దీనిపైన వ్యతిరేకత అనేది కూడా మొదలయ్యే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి శాంతి వరకు వెళ్ళారని అనుకోవచ్చు సార్. గెలుపు ఓటమి కాదు సార్, ఇది ఖచ్చితంగా ఒక రాజకీయ స్థిరత్వం కోసం యుద్ధం చేశారని చెప్పుకోవచ్చు సార్. మొత్తంగా ఈ ఒప్పందంతో ఇరాన్ కు ఏ అంశాలపై హామీ లభించిందంటారు? ఇక్కడ మనకి పూర్తిగా డ్రాఫ్ట్ అనేది మనకి ఎక్కడ కూడా ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్ కనపడలేదు. ఇప్పటివరకు మనం తెలిసిన సమాచారం వరకు కూడా ఇరాన్ కొంతవరకు కూడా తమ యొక్క న్యూక్లియర్ ఎంరిచ్మెంట్ ఆపివేయబోతుందని ఏదో స్పష్టత ఇచ్చినట్టుగా కనిపిస్తుంది. రెండోది, ఇరాన్ కి సంబంధించిన ఎగుమతుల విషయంలో, శాంక్షన్స్ విషయంలో కూడా అమెరికా కొంతవరకు సడలింపు తీసుకొచ్చే కార్యక్రమం కనిపిస్తుంది. ఎందుకంటే యూరోపియన్ దేశాలకి రష్యా పైన లేదా రష్యా అనుబంధ దేశాలపైన ఆయిల్ ఎగుమతులపైన ఇంకా ఆధారపడడం అనేది కొంతవరకు కూడా వాళ్ళకి ఇష్టం లేదు. సో ఆ కార్యక్రమంలో ఇరాన్ వాళ్ళకి ఆల్టర్నేటివ్ గా కనిపిస్తుందని నాకు కనిపించుకోవచ్చు. అలాగే ఈ శాంతి చర్చల్లో కూడా మనకి ఒక 4 దేశాలు మనకి చాలా ఎక్కువ రోల్ ప్లే చేశాయి. అటు ఇటలీ అవ్వచ్చు, లేకపోతే అమెరికా అనుబంధ దేశాలుగా ఉన్న ఫ్రాన్స్ అవ్వచ్చు, వీళ్ళందరూ కూడా కొంతవరకు, జర్మనీ అవ్వచ్చు, యూకే అవ్వచ్చు, యూకే, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ E4 అని పిలుస్తూ ఉంటాము. వీరు కూడా కొంత సైలెంట్ ఫ్యాక్టర్ గా మనకు కనిపించవచ్చు. సో ఈ క్రమంలో మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే ఇక్కడ శాంతి ఒప్పందం రావడం అనేది ఇరాన్ కి కొంతవరకు ఉపశమనం అని మనం చెప్పుకోవచ్చు. సార్, ప్రస్తుతం ఇక్కడ హర్ముజ్ జలసంధి దగ్గర పరిస్థితి ఎలా ఉంది? రాకపోకలు, వీటికి సంబంధించిన వివరాలు ఏంటి? రాత్రి నుంచి కూడా కొంతవరకు సడలింపు మనకు కనిపిస్తుంది సార్. అయితే పూర్తి స్థాయిలో రాకపోకలు అనేది మనకి కంప్లీట్ గా నార్మల్ అయినట్టుగా మనం చెప్పలేము. మరొకటి ఏంటంటే ఇక్కడ హర్ముజ్ జలసంధి దగ్గర గత 3 నెలలుగా ఉన్న షిప్లు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ఐఆర్జీసీ సంబంధించిన నౌకలు కొంత అలవెన్స్ ఇవ్వడం కనిపిస్తుంది. అయితే కొన్ని విషయాలు జాగ్రత్తగా గమనించుకోవాలి. ఇప్పటికే మనం అక్కడ మైన్స్ పెట్టారని మనం వార్తలు వింటున్నాము. ఆ మైన్స్ విషయంలో ఇంకా
పూర్తిగా తీసేసారా లేదా తీయబోతున్నారనే విషయం పైన స్పష్టత లేదు. రెండోది, ఈ యుద్ధం వల్ల కొంతవరకు అక్కడ ఉన్న ద్వీపాలు కొంచెం దెబ్బతిన్నాయి. దాంతో పాటుగా అక్కడ ఉన్న ఈ కమ్యూనికేషన్ నెట్వర్క్స్ కూడా దెబ్బతిన్నట్టుగా మనకు కనిపిస్తుంది. అవి ఎంత త్వరగా రిపేర్ చేస్తారనే విషయం కూడా మనం తెలుసుకోవాలి సార్. ఈ విషయాలు కొంచెం గమనించుకుని ముందుకు వెళ్ళాలి సార్. ధన్యవాదాలు సార్ కళ్యాణ్ గారు.